అమ్మవారు ఏ దేశంలో తిరుగుతున్నదో ఓ పర్ లైల్ కలుపుండ్రా అన్న. బా, ప్రపంచంలోనే అత్యంత నిరుపేద మహిళను నేనే కావాలి. నాకన్నా ఎవ్వరు ఏ మహిళ ఉండద్దు నిరుపేదగా. నేనే కాదు భికారి, నా గుడిసె ఇంకా ఇంకా భికారి ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత భికారిని, నిరుపేద భికారిని నేనే కావాలి. ఆగో, హీరోయిన్ లెక్క తయారైతుంది గేమే. ఇయ్యాలేంది గింతికారంగా ఉన్నది? మంగ్లీ, ఓ మంగ్లీ. సావిత్రి, నువ్వు ఇప్పుడెందుకు వచ్చినావు? తర్వాత రాపో. టైం ఉండదు ఏముండదు. తమిర్చిలే అవుగని నీ అవతారం ఏంది? నువ్వు చేస్తున్న పని ఏంది? సెంట్రల్ సర్కార్ ఆఫీసర్లు వస్తున్నారు, అందుకే ఈ అవతారం. ఆఫీసర్లు వస్తే జర మంచి కనిపించాలి గాని ఏంటికి బికార్ అవతారం? రాష్ట్రంలో కరువు మీద సర్వే చేసి రిపోర్ట్ రాసుకుపోతారంట, అందుకే ఈ గుడిసె సెటప్, ఈ అవతారం. ఓర్ని, కరువు ఉన్నదని కటిక దరిద్రాలు లెక్క కనిపించదందుకు నువ్వు గిన్ని ఫీట్లు వేస్తున్నావా? మరి మంచిగా నిమ్ముగా కనబడితే వీళ్ళకెందుకు సాయం అని అనుకోరా? అసలే రిచ్ స్టేట్ అని పైసలే ఇస్తలేరు, అందుకని నువ్వు బికార్ అవతారం ఎత్తుతావా? మరి అవతారం ఏంది అవతారం? మా నాయన అంతకు ముందు ఊర్లకెళ్ళి అన్ని పంపేటోడు, కరువు వచ్చి ఇక్కడనే కొంటలేమా అన్ని? నిజమే కదా, బియ్యం, కారం, ఉప్పు, తొక్కు, పప్పు అన్ని పంపిస్తుండే మా అమ్మ కూడా. అందుకే వచ్చిన కరువు కరెక్ట్ గా కనిపించాలంటే గిట్ల అవతారం అయితేనే సావిత్రి అవ్వల్ దర్జా ఉంటది. అయినా సెంటర్ సర్కార్ ఆఫీసర్లు ఊర్ల పొంటి తిరుగుతారు గాని సిటీల పొంటి ఎందుకు తిరుగుతారబ్బా? సిటీ కోటా కింద ఈ గుడిసెనే వచ్చి చూసుకోమన్నా వస్తా అన్నారు కూడా ఆఫీసర్లు. అమ్మ తల్లి, నిన్ను రిపోర్టింగ్ చేయమన్నా గాని నువ్వే రిపోర్ట్ అవుతావు అనుకోలే. అబ్బా, 100 అబద్ధాలు ఆడైనా ఒక మ్యారేజ్ చేయమన్నారు కదా పెద్దలు. ఆహా, అందుకని ఒక్క డ్రామా ఆడైనా ఈ రాష్ట్రానికి న్యాయం చేయమంటున్నది ఈ మంగ్లీ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమను నీకు రాష్ట్రం అంటే. ఈ రాష్ట్రం నీకేమిచ్చిందని కాదు సావిత్రి, నువ్వు ఈ రాష్ట్రానికి ఏమిచ్చినావు అనేదే ముఖ్యం. అందుకేనా నువ్వు కరువుకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నావు? అరే, నీళ్లు లేవు, పంటలు లేవు, అప్పులైనాయి, ఆత్మహత్యలు పెరిగినాయి, ఇంకేం కావాలి? అయినా ఏటేటో సెంటర్ సర్కార్ ఆఫీసర్లు వస్తారు, రాసుకపోతారు గాని ఇచ్చేది మాత్రం గింతంతే. అందుకే వాళ్ళ కళ్ళు తెరిపియాలన్నదే నా ఉద్దేశం సావిత్రి. నువ్వు మంచి పనే చేస్తున్నావు గాని వాళ్ళు ఈ సిటీలో తిరగకపోవచ్చేమో. వాళ్ళు తిరిగేదే సిటీల పొంటి, హైటెక్ సిటీ, ఐటీ హబ్బులు చూసి రిపోర్ట్ రాసుకుపోతారేమో అన్నదే నా భయం. నిజమేనబ్బా, కొంపదీసి అవే చూసి రిపోర్ట్ రాసుకపోతే ఏం లేదుగా, మన రైతుల నోట్లే మట్టి కొట్టినట్టే. ఇగో అడికెళ్ళి ఎవరో వస్తురు, ఆఫీసర్లు అయి ఉండొచ్చు, నువ్వు పోయిగా.